అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభా పథకం సంబంధించి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుందండి. అయితే దీనికి సంబంధించి నిధులు ఎప్పుడు జమ చేస్తారన్న దానిపై చాలామందికి సందేశం అయితే ఉందన్నమాట. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి, ఎప్పుడు జమ చేస్తారో ప్రతిదీ కూడాని. అయితే ఇక్కడ మనకి ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఏటా మనకి 20,000 రూపాయలు అనేవి అయితే జమ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగింది కదా. సో దీనికి సంబంధించి గాను ఏంటంటే మనకి ఈ డబ్బులు ఎప్పుడు జమ చేస్తారని చెప్పి చాలామందికి అయితే సందేశం అయితే ఉంది. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి, ఎప్పుడు జమ చేస్తారో ప్రతిదీ కూడాని. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభా పథకం సంబంధించి డబ్బులు అనేవి అయితే జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుందండి. అయితే మనకి ముందుగా చూసుకున్నట్లయితే మీ అందరికీ తెలిసినట్లుగానే ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఏటా మనకి 20,000 రూపాయలని చొప్పున అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. అందులో మనకి 14,000 రూపాయలు అనేవి అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున, అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 6,000, మొత్తంగా 20,000 రూపాయలు అనేవి అయితే ఎన్నికల టైంలో రైతులందరికీ ఇస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. సో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరపున PM కిసాన్ పథకం సంబంధించి 18 విడతల కింద డబ్బులు అనేవి అయితే జమ చేశారండి. అయితే ఇప్పుడు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు అన్న దానిపై చాలామందికి సందేశం అయితే ఉందన్నమాట. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి, ఎప్పుడు జమ చేస్తారో ప్రతిదీ కూడాని. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే ఎవరికైతే ఈ KYC కంప్లీట్ అయి ఉంటుందో కేవలం వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేవి అయితే వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. అలాగే ఖచ్చితంగా మీరు MPIC లింకప్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. సో అది చేయించుకుంటేనే ఈ యొక్క పథకాలకు సంబంధించి ఏ డబ్బులు విడుదల చేసినా కానీ మీకైతే ముందుగా వస్తుందన్నమాట. అయితే దీనికి సంబంధించి కూడా ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు పడతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగిందనమాట. సో ఈ యొక్క పథకం సంబంధించి మనకి 4,000 కోట్ల నిధులు కేటాయించే అవకాశం ఉందండి. బడ్జెట్లో కూడా దీనిపై కూడా ప్రస్తావన వచ్చే అవకాశం ఉంది. సో మనకి చేశారు కాబట్టి 4,000 కోట్ల నిధులు విడుదల చేసే అవకాశం ఉందండి. సో ఈసారి కూడా మనకి త్వరలో ఈ యొక్క అన్నదాత సుఖీభా పథకం సంబంధించి నిధులు విడుదల చేసే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై విడుదల చేసినా కానీ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.